సుమన ఈ రోజు వంటగదిలో శాండ్విచ్ చేస్తుంది. చేతులకున్న ఎర్రగాజులు గలగలమంటూ చెబుతున్నాయి ఏంటంటే ఈ రోజు జానకి కొత్త కోడలు వంటగదిలో ఏదో స్పెషల్ వండుతుందని. కానీ అప్పుడే సుమన ఆడపడుచు వర్ష వస్తుంది. ఆమె తన కొత్త వదన్ను అస్సలు ఇష్టపడటం లేదు. సడన్ గా కోపంతో అడుగులు వేసుకుంటూ వంటగదిలోకి వస్తుంది. ఇదంతా మీరు తర్వాత చేసుకోండి, ముందు నా కోసం నూడిల్స్ చేసుకోవాలి. వర్ష, నేను వెజ్ శాండ్విచ్ చేస్తున్నా, నీకు ఇష్టం కదా, ఇది తిను. నాకు అవసరం లేదు, నేను నూడిల్స్ తినాలనుకుంటున్నాను. అలాగే నేను కాలేజీకి వెళ్తున్నా, అయినా మీకోసం వెజ్ శాండ్విచ్ తినాల్సిన టైం నా దగ్గర లేదు. నేను నూడిల్స్ చేసుకోవాలి నా కోసం. ఇదంతా మీరు తర్వాత చేసుకోండి. కిచెన్ లో ఇద్దరు నిల్చోనేంత ప్లేస్ లేదు కనుక కాస్త మీరు. సుమన ఏం మాట్లాడలేదు. ఆమె సైలెంట్ గా వంటగది నుండి బయటకు వచ్చింది. నీ వదినతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఆమె అందరి కోసం టిఫిన్ చేస్తుంది, నువ్వు మరోవైపు నూడిల్స్ చేసుకోవచ్చు కదా. వంటగది నుంచి బయటకు వెళ్లమనాల్సిన అవసరం ఏంటి వదిన్ని? మమ్మీ, నేను చూస్తున్నా, వదిన వచ్చిన దగ్గర నుంచి మీరెందుకు నాపై శ్రద్ధ పెట్టడం మానేశారు? ఎప్పుడు చూడు ఈ ఇంట్లో వదిన గురించే మాట్లాడతారు. నేను నిన్న ఇడ్లీ సాంబార్ చేయమని చెప్పాను, కానీ ఎవరు నా కోసం ఇడ్లీ సాంబార్ చేయలేదే. ఇక నిన్న రాత్రి రాజ్మా చావలని వదినాను గానీ మీరు వెంటనే ఆమె కోసం అవి చేశారే. ఇక ఇప్పుడు నేనెందుకు వెజ్ శాండ్విచ్ తినాలి? నాకు నచ్చినప్పుడు నా మనసుకు నచ్చిన నూడిల్స్ తినాలనుంది, అందుకే నేను వాటి కోసం ఈ గదికి వచ్చాను. ఇక ఎందుకంటే నాకు తెలుసు మ్యాగీ వదిన కానీ నువ్వు కానీ నా కోసం చేసి పెట్టరు కదా. ఇక నా పనులన్నీ నేనే స్వయంగా చేసుకోవాలని నాకు అర్థమైంది. నేను మ్యాగీ చేసుకున్నాను, వెళ్తున్నాను కాలేజ్కి. పిలువు నీ ప్రియమైన కోడల్ని. వర్ష డబ్బాలో నూడిల్స్ ప్యాక్ చేసుకుని కాలేజీకి వెళ్తుంది. ఇంట్లో అందరికి తెలుసు వర్ష సుమనతో మంచిగా ప్రవర్తించడం లేదని, కానీ సుమన అందరికి నచ్చుతుంది. అందుకే ఎవరు ఈ విషయంపై పెద్దగా మాట్లాడటం లేదు. అత్తయ్య, ఇదిగో శాండ్విచ్. మామయ్య, మీ టిఫిన్. సుమన, వర్ష తరపున నేను క్షమాపణ కోరుతున్నా అమ్మా. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. తన తరపున నన్ను క్షమించమ్మా. ఏం పర్లేదు అత్తయ్య, అలా క్షమాపణ అంటూ మాట్లాడొద్దు. నాకు అసలు బాగోదు. వర్ష నా చెల్లి లాంటిది, నాకు ఆమెపై కోపమే లేదు, ఏ బాధ లేదు తనన్న మాటలకి. నా ఆఫీస్ ఫ్రెండ్స్ కొందరు సాయంత్రం ఇంటికి వస్తున్నారు సుమన. నిన్ను వాళ్ళు కలవలేదు కదా, అందుకే అందరూ నిన్ను కలవాలంటున్నారు. అందరూ పదే పదే అడుగుతున్నారు వదిన పరిచయం చేయండి అని. అందుకే ఈవినింగ్ రమ్మన్నాను. అలాగే అండి, చెప్పండి, నేనేం వండను తినడానికి? నువ్వు అనవసరంగా అలసిపోతావు, బయట నుంచి ఆర్డర్ చేద్దాం. కానీ నీరజ్ సరిగ్గా చెప్పాడు కోడలా, నువ్వొక్కదానివే అంతేలా వండుతావు. అందరూ నిన్ను కలవడానికి వస్తుంటే నువ్వు అలా వంటగదిలో ఉండిపోయినా బాగోదు కదా, బయట నుంచే తెప్పిద్దాం ఫుడ్. ఇక్కడ ఇలా మాటలు జరుగుతున్నాయి. ఇక అక్కడ వర్ష కాలేజ్ సాగుతో తన బాయ్ ఫ్రెండ్ విక్కీని కలవడానికి వెళ్ళింది. విక్కీ వర్ష చాలా క్లోజ్ అయ్యారు. వర్ష విక్కీతో తరచుగా పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఏదో ఒక సాకుతో విక్కీ తప్పిస్తూ ఉంటాడు. నూడిల్స్ నువ్వు చాలా అద్భుతంగా చేసావు. ఒకవేళ ఇలాంటి నూడిల్స్ రోజు దొరికితే భలే ఉంటుంది. అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి మరి. ఇక రోజు నీకు అద్భుతమైన భోజనం వండి పెడతాను. నేను ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా నువ్వేదో ఒకటి చెప్తున్నావు సాకు. విక్కీ, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? చెప్పు విక్కీ ప్లీజ్. అది త్వరలోనే చేసుకుందాం, కొద్ది రోజులు ఆగంతే. నాన్న లండన్ నుంచి రాగానే ఈ విషయమై మాట్లాడతాను. ఆపై ఎలాగైనా వాళ్ళని ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం, సరేనా? విక్కీ మాటలు విని వర్ష సంతోషిస్తుంది. సాయంత్రం వర్ష ఇంటికి రాగానే నీరజ్ స్నేహితులను చూస్తుంది. అందులో అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. నీరజ్ అన్న, సుమన వదిన చాలా మంచిది. మీకు తెలుసా సుమన వదిన, నాకు అన్నదమ్ములు లేరు. నేను ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు నీరజ్ అన్న నాకు అన్నలా దొరికాడు. నా ప్రతి పనిలో హెల్ప్ చేస్తాడు. నీరజ్ అన్న నేచర్ చాలా మంచిది. ఆఫీస్ లో మా అందరినీ చాలా సపోర్ట్ చేస్తాడు. తెలుసా సుమన వదిన, చాలా మంచివాడు అన్న. ఇదైతే నిజం వదిన. మా నీరజ్ అన్న చాలా మంచివాడు, పెద్ద మనసున్నాడు. ఎన్నిసార్లు నాకు ఇబ్బందుల్లో సాయం చేశాడో నాకు తెలుసు. ఎప్పుడు ముందుంటాడు సాయానికి. ఆయన మా కష్టంలో ఎప్పుడు ఆయన వెనకడిగేయలేదు. మంచి మనసున్న మహారాజు మా అన్న. అరే ఆపండి, నన్ను పొగుడుతలతో ముంచెత్తుతున్నారు. అంత పొగిడితే లావ్ అయిపోతాను నేను. నేను అందరి కోసం ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. అప్పుడే వర్ష వస్తుంది. వర్ష, నా ఫ్రెండ్స్ ని కలువు. ఈమె నా చెల్లి వర్ష, చదువుకుంటుంది. నేను నిన్నెక్కడో చూశాను బహుశా. నాన్న, గుర్తొచ్చింది, నువ్వు విక్కీ ఫ్రెండ్ కదా. అతను నేను ఒకటే కాలేజ్. అంతకు ముందు నేను విక్కీతోనే ఒకసారి కాఫీ షాప్ లో చూశాను. నేను విక్కీని కలవడానికి కూడా వచ్చాను. గుర్తొచ్చిందేమో. అంతగా గుర్తులేదు, నేను ఫ్రెష్ అయి వస్తాను. నీరజ్ స్నేహితురాలి మాటకు ఆ సమయంలో అందరూ సైలెంట్ గా ఉంటారు. ఇక వర్ష కూడా తన ప్రేమ వ్యవహారం ఎక్కువ ఇంట్లో దాచలేనని అర్థమైంది. ఇంట్లో వాళ్ళకు కూడా వర్ష విక్కీని ప్రేమిస్తుందని, పెళ్లి చేసుకోవాలనుకుంటుందని అర్థమైంది. వర్ష, ఈ రోజే మేము విక్కీ అమ్మా నాన్నలతో మాట్లాడతాం. మేము ఇలా జనాల నోటి నుంచి నానా మాటలు వినాలని అనుకోవడం లేదు. ఇక ఆలస్యం చేయకుండా నీ పెళ్లి విక్కీతో జరిపించేస్తాం. అప్పుడే మాకు పరువుగా ఉంటుంది. నేను విక్కీకి కాల్ చేస్తున్నా కానీ తను తీయడం లేదు. నీకు విక్కీ ఇల్లు తెలుసుంటుంది కదా, మేము ఈ రోజే విక్కీ ఇంటికి వెళ్తాం, మాట్లాడతాం. లేదంటే ఏంటి, ఒకసారి వాళ్ళ అమ్మా నాన్నతో కూడా మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళకి తమ కొడుకు గురించి తెలియాలిగా. వర్ష అమ్మా నాన్న నీరజ్ విక్కీ ఇంటికి వెళ్తారు. కానీ అక్కడ విక్కీ వాళ్ళు ఉండరు.
సార్ నిన్నే వాళ్ళంతా అమ్ముకొని విదేశాలకు వెళ్లిపోయారు సార్. విక్కీ అన్నను వాళ్ళ అమ్మను కూడా తీసుకెళ్లిపోయారు పెద్ద సార్ నిన్న రాత్రే. వాళ్ళు శాశ్వతంగా లండన్ వెళ్లిపోయారు, అక్కడే ఉంటారు. ఏంటి విక్కీ లండన్ వెళ్లిపోయాడా? అతను వర్షకి ఏం చెప్పలేదా? ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందో ఏమీ తెలీదు. పద తిరిగింటికి వెళ్దాం, ఇక్కడ ఉండి మాత్రం ఉపయోగం ఏంటి? ఎవరైనా మంచి అబ్బాయిని చూసి వర్ష పెళ్లి చేయాలని నాకు అనిపిస్తుంది. ఎక్కువ రోజులు ఆలస్యం చేయడం మంచిది కాదు. వర్షకు విక్కీ శాశ్వతంగా లండన్ వెళ్లాడని తెలియగానే గుండె పగిలేలా ఏడుస్తుంది. వర్ష కంగారు పడింది. ఇంట్లో ఆమె పెళ్లి మాటలు జరుగుతున్నాయి. సుమన వర్ష గదిలోకి వెళ్ళింది. ఆమె వర్షతో మాట్లాడాలని. ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? బయటకెళ్ళు, నేనెవరితో మాట్లాడను ఇప్పుడు. వర్ష, నేను నీ వాష్రూమ్ క్లీన్ చేస్తున్నాను, అక్కడ నీ ప్రెగ్నెన్సీ టెస్ట్ దొరికింది. బహుశా నువ్వు డస్ట్బిన్ లో వేయడం మర్చిపోయినట్టున్నావు, అందుకే వచ్చాను మాట్లాడటానికి. వదినా ప్లీజ్ ఎవరితో చెప్పొద్దు, నాపై పెట్టు, లేదంటే అమ్మా నాన్న అందరి ముందు నా పరువు పోతుంది. వదినా ప్లీజ్. కంగారు పడకు వర్ష, నా చెల్లి లాంటి దానివి నువ్వు. నేను ఈ విషయం ఎవరికి చెప్పను, నువ్వు నిశ్చింతగా ఉండు. సుమనకి గుమ్మ నుంచి ఇదంతా తన అత్త మామ భర్త వింటున్నారని తెలీదు. ఇక ముగ్గురు కోపంతో ఉన్నారు. వర్ష, నువ్వు మా ముఖం ఎత్తుకోకుండా చేశావు. నీ వల్ల మా గౌరవ నలుగురిలో మంట కలుస్తుంది. వచ్చే నెలలో ఎవరైనా అబ్బాయిని చూసి మనం తన పెళ్లి చేసేద్దాం. వర్ష, నువ్వు ఇలా చేస్తావనుకోలేదు నేను. ప్లీజ్ మీరు తన్ని సపోర్ట్ చేయండి. వర్షని క్షమించండి. ఈ సమయంలో ఆమెకు సపోర్ట్ అవసరం. తను మనందరి కోపాన్ని తట్టుకోలేదు. వర్షకి సపోర్ట్ చేద్దాం. సుమన మంచితనం చూసి వర్ష కళ్ళలో నీళ్లొస్తాయి. ఎప్పుడూ ఆమె సుమనను అవమానిస్తూ ఉండేది, కోప్పడుతూ ఉండేది. కానీ ఈరోజు సుమన పూర్తిగా తనకు తోడుగా ఉంది. వర్ష వదినా, నేను విక్కీని చాలా ప్రేమిస్తున్నా. ప్లీజ్ ఏదైనా చెయ్యి, నన్ను విక్కీని కలుపు ప్లీజ్ వదినా. టెన్షన్ పడుకు వర్ష, నేనేదో ఒకటి చేస్తాను. నీ దగ్గర విక్కీ నాన్న నెంబర్ ఉంది కదా, నాకు ఇవ్వు. వర్ష సుమనకు విక్కీ నాన్న నెంబర్ ఇస్తుంది. ఒకసారి అర్జెంట్ అయ్యి విక్కీ నా ఫోన్ నుంచి తన నాన్నకు ఫోన్ చేశాడు. అప్పుడు నేను ఈ నెంబర్ సేవ్ చేసుకున్నాను వదినా. సరే నేనున్నా కదా, నేను మాట్లాడతాను. హలో నమస్తే, రాజేష్ ముకుంద్ గారా? నేను చాలాసేపటి వరకు సుమన విక్కీ నాన్నతో అంతా మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మతో కూడా. ఇక వాళ్ళకు జరిగిందంతా చెప్తుంది. తమ కొడుకు ప్రవర్తనకి వాళ్లకు కోపం వస్తుంది. అంకుల్, మీరు ఒక అమ్మాయికి తండ్రి, మీరే ఆలోచించండి ప్లీజ్. విక్కీ చేసింది కరెక్టా? ఇక్కడ సుమన విక్కీ అమ్మా నాన్నలతో మాట్లాడుతూ ఉండగా అక్కడ వర్ష మొబైల్ కు విక్కీ ఫోన్ చేస్తాడు. సారీ వర్ష, నేను కంగారు పడ్డాను. నాకేం అర్థం కాలేదు. నువ్వు నాపై పెళ్లి ఒత్తిడి తెచ్చేటప్పటికి బాగా నలిగిపోయాను. నాకేం అర్థం కాలేదు. కానీ నాకు నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం అస్సలు తెలీదు. కానీ నువ్వు టెన్షన్ పడుకు వర్ష, నేను త్వరలోనే వచ్చి నేను తీసుకొని వస్తాను. నాన్న సుమన అక్కతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక అంత సరవుతుంది. నిజంగా మీ సుమన వదిన చాలా మంచిది. ఇవాళ ఆమె వల్లే అంత సరిగ్గా సాఫీగా సాగుతోంది. నువ్వు కంగారు పడుకు, సుమన అక్క అంత సరి చేస్తుంది. ఆ మాటలు విన్న వర్ష కళ్ళల్లో నీళ్లొస్తాయి. సుమన నాశనమవుతున్న తన జీవితాన్ని సరిచేస్తుంది. అంత సాఫీగా జరిగింది. వర్ష తన పూర్తి కుటుంబంతో లండన్ వెళ్తుంది. అక్కడే విక్కీ వర్షల పెళ్లి జరుగుతుంది. వర్ష ప్రెగ్నెంట్ అవడం వల్ల జానకి లండన్ లోనే కూతురు దగ్గర ఉంటుంది. వర్షకి అత్త అమ్మల ప్రేమ సమానంగా దొరకాలని ఇక సుమన తన భర్త మామయ్యలతో భారత్ కు తిరిగి వస్తుంది. ఆపై అందరూ చాలా సంతోషంగా ఉంటారు. మమ్మీ, నువ్వు నిజం చెప్పావు. సుమన వదిన చాలా మంచిది. ఈ రోజు ఆమె వల్లే నేను ఒక ఇంటి దాన్ని అయ్యాను. నిజంగా మనం చాలా అదృష్టవంతులం అమ్మా. సుమన లాంటి కోడలు దొరికింది. అలాంటి కోడలు లక్షల్లో ఒకటి ఉంటుంది మరి. అజయ్ పెళ్లంటూ చేసుకుంటే కేవలం మధునే చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నాడు. మధు కుటుంబం వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ అజయ్ అమ్మా నాన్న ఈ పెళ్లికి ఆఖరి వరకు కాదని చెబుతున్నారు. నీకేమనిపిస్తోంది? ఆ పట్నం పిల్ల మన గ్రామ సాంప్రదాయాలు పాటిస్తూ మన వంటకాలు అవి చేస్తుందనా? కనీసం అవి తెలుసా ఆ పిల్లకు? నేనైతే ఈ విషయం ఒప్పుకోను. నన్ను పెళ్లి కొప్పించడానికి ఇవన్నీ చెబుతున్నావు నువ్వు. ఒక మాట జాగ్రత్తగా విను. నువ్వు నా కొడుకు కాకుంటే అసలు నీ పెళ్లిలో అడుగు కూడా పెట్టేదాన్ని కాదు. ముహూర్తంకి వచ్చి ఆశీర్వదిస్తావు అంతే. నీకు ఆశీర్వాదం కూడా ఇవ్వలేనంత కఠినమైన మనసు కాదులే మాది. నీకు నచ్చిన అమ్మాయితో నీకు నచ్చినట్టు బతుకు. మేమొస్తాంలే ముహూర్తానికి ఆశీర్వదించడానికి. ఇప్పుడు సరేనా? నీకు ఆనందమేగా, బాధపడకు. ముహూర్త సమయానికి మేమిద్దరం వస్తాం. వెళ్ళి నీ కాబోయే భార్యతో పెళ్లికంతా సన్నద్ధం చేసుకో. మా ఆశీర్వాదం నీకుంటుంది. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ మా. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అజయ్ కి కాస్త రిలీఫ్ గా ఉంది. వాళ్ళ అమ్మ నాన్న పెళ్లికి రావడానికైతే ఒప్పుకున్నారు. ఇక పెళ్లికి అన్ని సిద్ధమయ్యాయి. అజయ్ మధుతో పాటు పెళ్లి మండపంలో ఉన్నాడు. అతడు తన అమ్మా నాన్న రాకను గమనించాడు. మధు అజయ్ వాళ్ళ కాళ్లకు దండం పెడతారు. కానీ అజయ్ అమ్మా నాన్న ముఖం మార్చుకొని ఉంటారు.
మండపంలో అజయ్ మధుల పెళ్లి అయిపోతుంది. అజయ్, నీ పెదనాన్న, పెద్దమ్మ, బాబాయ్, పిన్ని, అత్త అలా అందరు చుట్టాలు వచ్చారు. వాళ్ళందరినీ ఒకేసారి వెళ్లిపోమని చెప్పలేం. అందరూ కోడలు మొదట వండే వంట రుచి చూడాలని అనుకుంటున్నారు. అందుకే అందరూ 2 రోజులు నీ ఇంట్లోనే ఉంటారు. అర్థమైందా? ఆమా, బాధపడకండి. నా ఫ్లాట్ చాలా పెద్దది, అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ సరే, పెళ్ళైతే అయిపోయిందిగా, ఇక అందరిని ఇంటికి తీసుకెళ్ళు. సరే నాన్న, నేను ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చేస్తాను. అజయ్ మధు నాన్నతో మాట్లాడతాడు. అతను కొన్ని కారులు ఏర్పాటు చేసి చుట్టాలందరినీ అజయ్ ఫ్లాట్ కు తరలిస్తాడు. తర్వాత 2 రోజుల వరకు చుట్టాలందరూ అక్కడే ఉంటారు. చుట్టాలందరూ ఉన్నారు. నీ మొదటి వంట ఆచారం కూడా ఉంది. అది మా గ్రామ సాంప్రదాయ ప్రకారం వంటలు చేయాల్సి ఉంటుంది. అది కూడా కట్టెల పొయ్యి పైన. నాకు తెలుసు నువ్వు పట్నం పిల్లవని, పట్నంలో గ్యాస్ పై వంట చేస్తారని కూడా నాకు తెలుసు. అందుకే కాస్త బాధగా ఉంది. దీనిలో నేను నీకే సాయం కూడా చేయలేను. వంట పనంతా నువ్వు ఒక్కదానివే చేయాలి. అదే ఆచారం. సరేనా? అలాగే అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి, నేను చేసేస్తాను. విమల, నువ్వు నీ పట్నం కోడలికి కట్టెల పొయ్యిపై వంట చేయమని అయితే చెప్పావు. కానీ నీ పట్నం కోడల పొయ్యిపై వంట చేయగలదనుకుంటున్నావా? అది కూడా మన గ్రామ సాంప్రదాయ వంటలు. అక్క, రివాజు ప్రకారం చేయడం అయితే చేయాలి కదా. పట్నం పెళ్లి అయినా నేను చెప్పాల్సింది చెప్పాను. చూద్దాం తానేం చేస్తుందో. మధు వంటగదిలోకి వెళ్తుంది. అప్పుడు అజయ్ ఆమె దగ్గరికి వస్తాడు. మధు, నువ్వు తయారయ్యావా? నేను తయారయ్యాను, కాకుంటే కొంచెం సేపు అంతే. సరే, నువ్వు నాతో పాటు డాబా మీదకు పదా, నేను పొయ్యి ఏర్పాటు చేయాలి. సరే, నేను నీతో వస్తాను. అజయ్ అమ్మా నాన్న ఇంకా మిగతా చుట్టాలు కూర్చొని చూస్తూ ఉంటారు. మధు డాబా పైకి వెళ్లి పొయ్యి తయారు చేస్తుంది. ఇక ఆపై వంట చేస్తుంది. మధు చాలా స్వచ్ఛమైన నీతో గ్రామ సాంప్రదాయ వంటకాలు చేస్తూ ఉంటుంది. అది కూడా కట్టెల పొయ్యిపై. అలా రకరకాల వంటలు చేస్తుంది మధు. విమల, వంట గుమగుమలు భలే వస్తున్నాయే. వస్తున్నాయి, నేను చూశాను. కోడలు కట్టెల పొయ్యిపై వంట అయితే చేస్తోంది. అది మన సాంప్రదాయ రీతిలో. ఒరే మదన్, వంట చేయడానికి ఇంకా ఎంతసేపు రా? చుట్టాలందరూ ఆకలిగా ఉన్నారు, భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎంతసేపు? విమల, ఒకసారి వెళ్లి కోడల్ని అడుగు, వంట తయారవడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో. నేను వెళ్తున్నాను. మధు వంటంతా వండేసింది. అత్తయ్య, మొదటిసారి వంట చేస్తున్నాను కదా, పాయసం కూడా చేద్దాం అనుకున్నాను. ప్రతి శుభకార్యం తీపితోనే మొదలవుతుంది కదా. నేను సరిగ్గా చెప్పానా అత్తయ్య? అప్పుడు విమల తోటి కోడలు ఆడపడుచు అక్కడికొస్తారు. వదినా, మధు చాలా గుణవంతురాలు. ఆమెకు పొయ్యిపై వంట చేయడం కూడా వచ్చు. పిన్ని గారు, మా అమ్మమ్మ నా చిన్నప్పుడు అప్పుడప్పుడు కట్టెలపైనే వండేది. నేను కూడా ఆమెను చూసి చూసి ఇదంతా నేర్చుకున్నాను. అలాగే ఈ రోజు ఫోన్లో కూడా చూసి నేర్చుకోవచ్చు కదా. ఎలా కావాలంటే అలా. ఏంటి ఫోన్లో చూసా? అదెలాగా? అత్తయ్య, ఫోన్లో మనకు కావలసిన విషయం టైప్ చేస్తే అదే వచ్చేస్తుంది. చూసి నేర్చుకోవచ్చు. అలాగే పొయ్యిపై వండే వంట లాభాలు కూడా తెలుస్తాయి. ఫోన్లో మీరు ఏదైనా చూడొచ్చు, నేర్చుకోవచ్చు. తెలుసా? అవునా? అయితే నువ్వు పొయ్యిపై వండే వంట లాభాలు ఏమేం తెలుసుకున్నావో మాకు చెప్పుకోడలా. పొయ్యిపై వండే వంటల రుచి మీ అందరికీ తెలుసు, కానీ దానివల్ల రుచికి మించిన ప్రయోజనాలున్నాయి. రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది కట్టెల పొయ్యిపై వండే వంటకాలు. ఇక వాటిల్లో పోషకాలు రక్షింపబడతాయి. ఆ వంట తినడం వల్ల పౌష్టికంగా ఉంటారు అందరూ. ఇంకా అత్తయ్య, ఎవరికైనా అజీర్ణ సమస్యలున్నా కట్టెల పొయ్యిపై వండే వంట తినడం ద్వారా తేలికగా అరిగి త్వరగా జీర్ణం అవుతుంది. అందుకే అప్పుడప్పుడు కట్టెల పొయ్యిపై వండే వంటకాలు కూడా తినాలి. అవి చాలా ఆరోగ్యదాయకం అందరికీ. నేను అందుకే డాబాపై ఈ కట్టెల పొయ్యిను తయారు చేసి ఇక్కడ పెట్టాను. ఇక అప్పుడప్పుడు వారంలో ఒకసారైనా సరే కట్టెల పొయ్యిపై నేను వంట చేస్తాను. దానివల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది కదా. కరెక్టే కదా. తన మాటలు, జ్ఞానంతో మధు కాసేపట్లోనే అందరి మనసు గెలుచుకుంది. మధు చేసిన వంటను ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు. అలాగే మధు మాటలపై కూడా శ్రద్ధ పెడతారు. మధు కలుపుకోలుతనం చూసి ఆమె అత్తమామల అపార్థం కూడా దూరమై ఆమెకు దగ్గరవుతారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.